ఎప్పటి నుంచి మొదలు పెట్టింది చంద్రం గారు? మొదటి నుంచి అనుమానం అనేది ఉందా, మధ్యలో మొదలైంది? మధ్యలో మరి మధ్యలో మొదలైందంటే పిల్లలు మీరు- అయిన తర్వాత మధ్యలో మీరు అలాంటిది ఏదైనా ప్రవర్తించుంటారు అందుకే మీరు ఏది వెలిగించకపోతే ఎందుకు మొదలవుతుంది? ఏదో ఒకటి. అదేం లేదు సార్. ఆవిడ ఏదైనా ఏదో కష్టపడి వస్తాం కదా, ఏదో ఇంతలో తాగేసి వస్తే గొడవ పెట్టడం, ఏదో సరదాగా ఉందమని ఏదైనా దగ్గరకు తీసుకుంటే కష్టం గొడవ అనేది పెట్టడం. మీరు ఈ 6 ఏళ్లలో కాదు కదా, 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు, తాగొస్తున్నారు. అప్పుడు లేని గొడవ ఈ 6 years లో ఎందుకు జరిగింది అనేది అడుగుతున్నాం మేము. ఫోన్లు మాట్లాడతారట, నైట్ టైం మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడుతాం. ఎవరితో మాట్లాడతారు? ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడినా ఏదో ఎంతసేపు మాట్లాడతారు? ఇదో పొద్దంతా పనికి వెళ్ళేసి వస్తారు, ఇంటికి వచ్చాక మీ ఆవిడ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడతారు? అవతలకి వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం. అదే సార్, ఎంతసేపు మాట్లాడతారు? నేను ఆవిడ గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడతాను. 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు 20 నిమిషాలు అంతేనా? ఆ, రోజు మాట్లాడతారా 10 నిమిషాలు 20 నిమిషాలు? రోజు మాట్లాడు. మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము, వాటిల్లో మీరు అర్ధరాత్రులు కూడా ఫోన్లు మాట్లాడుతున్నారు. అర్ధరాత్రులు ఏం మాట్లాడడం, పడుకునే ముందు కాల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఆవిడ మాకంటూ అప్రోచ్ అయినాక మేము చేయాల్సిన ఎంక్వైరీ చేస్తాంగా. ఆపోజిట్ పార్టీ ఏంటని తెలియకుండా ఊరికి వన్ సైడ్ కూర్చోబెట్టంగా. ఇక్కడ అవును మేడం. ఎంక్వైరీ చేస్తాం మీ గురించి. మీరు ఏదైనా నిజం మాట్లాడతారేమో, మీ నిజాయితీ ఏంటో చూద్దామని మేము ట్రై చేస్తున్నాం అంతే. మేము ఎవిడెన్స్లతో మాట్లాడతాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. పనికని పోతారేటట్టు తిరుగుతారు మీరు. సరే నాన్న, ఇప్పుడు చంద్రం ఇప్పుడు అనుమానం అనేది వరకు అర్థమైంది, సగదూరం వరకు బాధ్యతలు బాగానే తీసుకున్న పిల్లల్ని చూసుకుని సడన్గా బాధ్యతలను కూడా విస్మరించడం మొదలు పెట్టారు. తాగొచ్చి ఆవిడ ఏమన్నా అనుమానం పడితే కనుక కొట్టడమే ఒక కంప్లీట్ గా ఒక బిజినెస్ గా మొదలు పెట్టారని అంటుంది. కంటిన్యూ అలా కొట్టడం ఏముండదు. ఆవిడ ఎప్పుడైనా అడిగితేనే ఏదో డిస్కషన్ అవుతాం సార్. ఏదో డిస్కషన్ అయిన తర్వాత ఏదో మరి అలాగా ఊరుకోదు, పడుకోనివ్వదు. మరి ఆవిడ భయం ఆవిడది కదా, ఆవిడకి ఎవ్వరు లేరు, భర్తే సర్వస్వం అనుకొని ఆవిడ బతుకుతుంది. అవును మేడం, నువ్వు వచ్చి నేను కూడా అలాగే వెనకాల చేశాను. దుకాణాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆవిడ ఏం చేస్తుంది? ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తున్నారు? ఇంట్లో చెప్పు అది ఫస్ట్. ఖర్చులు అంటే ఆవిడ కష్టపడుతుంది, నేను నీ కష్టపడుతుంది. కష్టం ఏమవుతుందో చెప్పు. నా కష్టం ఏముందా మేడం, 200 తాగుతా, తర్వాత తెచ్చిస్తా. ఎంత? ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు అంటుంటది. లేదు మేడం, పనికి మీకు వచ్చేది ఎంత, మీరు ఇచ్చేది ఎంత? మాకు వచ్చేది 800 మేడం, మీ తాగుడు ఎన్ని- పోయేది ఎంత? పోయేది 200 మేడం సార్. రోజుకి 200 తాగుడు రోజువారీ ఎంత వస్తుంది మీ కూలి పని? 800 900 వస్తుంది సార్. 800 200 300 పోయిందిగా డ్రింకింగ్ కి. 200 పోతుంది సార్. ఆవిడకి ఎంత వస్తుంది రోజుకి? ఆవిడకి 600. 600. మరి అంతే కదా, ఆవిడ 600 వస్తుంది, మీ దగ్గర నుంచి ఒక 600 వస్తుంది, అంతే కదా. ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? మందే చేస్తారు. ఎక్కడన్నా ఇస్తున్నారా? ఏమో ఇంటికాడ ఎక్కడ లేదు. మీ ఫోన్ బిల్కే అయ్యేటట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది ఆ ఫోన్ బిల్లు. ఫోన్ బిల్ మంత్లీ 200 కదా. అదే అన్లిమిటెడ్ కదా, మాట్లాడేస్తున్నావు, ఖాళీగా ఫ్రీగా వచ్చింది కదా అని. మేడం, పిల్లల చదువు ఫీజు, రూమ్ రెంట్, ఇంట్లో ఫుడ్స్ అన్ని అవుతాయిలే అమ్మా, చాలా అవుతాయిలే, చెప్పలేము అవి. ఒకే నెంబర్ తో అదే పనిగా మాట్లాడారు, అదేదో డైలీ సీఎం లాగా. అది ఎందుకు అలా ఒకే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది మీ లిస్ట్ లో? ఏమంటే నా ఇష్టం అంటారు. మరి ఒక నెంబరే కదా ఉంటుంది సార్, ఒక నెంబరే ఉంటుంది. ఆ నెంబర్ ఎవరో చెప్పండి, మీరు నిజాయితీగా ఏమైనా మాట్లాడతారేమో మా ఆశ. ఇగో మీరే అన్నారు కదా ఒక నంబరే ఉంటది, కానీ ఒక నంబర్ ఉంది కదా పిల్ల, మరి ఇంకో నంబర్ ఎవరిదని అడుగుతున్నాం. మొబైల్ నెంబర్ మేడం. అదే ఆ మొబైల్ నెంబరే చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నారు? మొబైల్ నెంబర్ నుండి ఇంకొకరి ఫోన్ అంటే ఇంకొక నెంబర్. ఆ నెంబర్ ఏంటి? ఎవరికి సంబంధించిన నెంబర్? ఎవరు ఫ్రెండ్సే కానీ ఎవరు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం. అయితే ఈవిడ అనుమానం మేడం, ఫోన్ మాట్లాడితే అనుమానం, లేట్గా వస్తే అనుమానం. అంటే మీరు నైట్ ఫోన్ మాట్లాడుతున్నా అన్నారు కదా, అది గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండ్ తో మీరు 20 నిమిషాలు మాట్లాడుతున్నారు మిడ్ నైట్. 10 నిమిషాలు 20 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు. లేదు మేడం, గంటలు మీ ఆవిడ వద్దన్న, ఆవిడ జుట్టు పీక్కుంటున్నా, ఆవిడ అనుమానించినా కూడా మీరు ఆ ఫోన్ కాల్ అయితే మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలి, మీ సో కాల్. ఎంత ఓపెన్ గా చెప్తున్నాం ఇక్కడ, విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడతామండి అని మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా. ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటారా? ఎపిసోడ్ అయ్యేదాకా ఈ స్టాండ్ మీదే ఉంటారా? చిన్న మాట మేము చెప్తాం, మేము ఒప్పుకోం. అంతే, మీ దగ్గర ఆధారాలు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. లేదు మేడం. ఇదో మేడం ఇంత చక్కగా చెప్పారు, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని, అయినా సరే మీరు కమిట్ అవుతున్నారు చూడండి. మరి మాకు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం. ఎఫ్ఐఆర్ కాదు, ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందా అని అడిగాం. మాకు ఎప్పుడూ గొడవే మేడం, ఇంటికి వస్తే గొడవ. మేడం ఇక్కడ ఇంత గట్టిగా చెప్తున్నారు, ఎవిడెన్స్ ఉంది అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంత వాదిస్తున్నారు. సరే కానీ ఇంతకు మీ మొదటి భార్య ఎలా చనిపోయిందో చెప్పండి. మా భార్యకి జబ్బు వచ్చింది. జబ్బు వచ్చి తను చనిపోయిందా? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందండి? ఇక్కడ 12 years బ్యాక్ పెళ్ళి అయ్యాం, మీకు మ్యారేజ్ అయింది.
అంతకుముందు చనిపోయి ఎంతకాలం అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాల లోపు చనిపోయింది. ఒక 5 years బ్యాకే చనిపోయింది అనేది మీరు 5 years. చెప్తున్నారు. 5 years తర్వాత ఈవిడ చేసుకున్నారు ఆవిడ చనిపోయిన తర్వాత. మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి భార్యాభర్తలుగా మీ ఇద్దరికి? ఓ 5 years ఉంటుంది. 5 years డిఫరెన్స్. ఆవిడ చనిపోయింది, ఎందుకు చనిపోయింది అన్ని కారణాలన్నీ ఆవిడకి చెప్పారా? చెప్పాం. ఏమైనా కంప్లైంట్ ఉందా? మీ ఆవిడని అనుమానించేది లేదంటే ఆవిడని తిట్టేది కొట్టేది అని ఏదన్నా ఉందా అక్కడ కూడా? అక్కడ అవేం లేదు సార్. అప్పుడేం లేదు. ఇక్కడ ఉన్నాయా? పిల్లలు లేరు కూడా. 18 సంవత్సరాలు మాకు పెళ్ళి అయ్యి పిల్లలు లేరు. ఆవిడతో ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారండి? పెళ్ళి అయ్యి 18 అయింది. 18 అంటే చనిపోయక ముందు ఎంతకాలం ఉన్నారా? ఒక 5 years ఉన్నారా, 3 years ఉన్నారా? 5 years. నిజంగా జబ్బు చేసే చనిపోయిందా? జాబ్. సార్ మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడ పిలిపించాం. మీరు రెగ్యులర్గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్కి సంబంధించిన ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఆవిడని మేము ఇప్పటిదాకా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదంటే మా షోలో ఆపోజిట్ వాళ్ళని కూడా ఫస్టే కూర్చోబెడతాం. మీరేమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒక్కళ్ళనే ఫస్ట్ కూర్చోబెట్టాం. మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు. ఆల్రెడీ ఆవిడని ఎంత హింసించాలో అంత హింసించారు. నేను మాట్లాడేదంతా నిజమే మాట్లాడా. సరే ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు. మీకు ఇంకొక వ్యక్తితోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ప్రూవ్ చేస్తే మా తలకు వస్తాం మేడం. ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బా. ఎన్నిసార్లు కోసారు? ఎన్నిసార్లు కోసుకున్నారు? ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి మేడం. బాబోయ్ ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. అట్లా ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు. అబ్బా నేను అసలు శ్రీరామచంద్రుడికి లీడర్ని అన్నట్టు. అసలు నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు. కత్తి కానీ బ్లేడ్ కానీ తెచ్చుకున్నారా? మేము ఇవ్వాలా? మీరు ఇచ్చినా నేను తెచ్చుకున్నా ఒకటే. అన్నిటికి దులుపుకుంటున్నావు అబ్బా నువ్వు. సరే ఆవిడ ఎవరో పిలిపించండి డైరెక్ట్. సరే ఇప్పుడు వాళ్ళని పిలిపించేద్దాం. శకుంతల గారు రండమ్మా. నమస్తే. నమస్తే బాగున్నారా? సార్. నమస్తే మేడం. ఏమా ఆయన తెలుసా మీకు? తెలుసు. ఎవరైనా? మా ఆయన. ఆ? మా ఆయన. మీ ఆయన? మీ ఆయన పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 సంవత్సరాలు. 18. నువ్వేనా దెయ్యమా? అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి నువ్వు చచ్చిపోయావని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు భయంగా ఉంది ఇక్కడ. బతికే ఉన్నాను. ఇప్పటిదాకా నువ్వు కూడా వింటున్నావు కదమ్మా అక్కడ ఉండి. నీ గురించి అయినా చెప్తున్నాడు. నా గురించి. బాబా ఆవిడ తెలుసా మీకు? మా మొదట ఆవిడండి. బతికే ఉందా? మా మొదట ఆవిడ. ఏదో జబ్బు వచ్చి చనిపోయింది అన్నావు ఏదో. మరి నీ తలేది ఏది పెట్టేస్తావండి కొంప తీసి ఇక్కడ తీసి. చచ్చిపోయింది ఏదైనా ప్రూఫ్స్ చూపించారు మేడం. కాదు మేడం. అదే అసలు ఆ రికార్డ్స్ కూడా తీయిస్తాం ఉండండి. మీకు చూపించిన రికార్డ్స్ ఏంటి, ఈవిడెవరు, ఏంటి కథ అని. ఏంటండి చంద్ర గారు, బ్లేడ్ ఇచ్చినా ఓకే, కత్తి ఇచ్చినా ఓకే, మీరు ఇచ్చినా ఓకే, నేను తెచ్చుకున్నా ఓకే అన్నారు. ఇమ్మంటారా ఏంటి ఇప్పుడు? ఆవిడ మొదట ఆవిడండి. చనిపోయింది అన్నారు కదా జబ్బు వచ్చి. ఆవిడ చనిపోయిందనే చెప్పి. ఆహా అబ్బాబ్బా ఈయన ట్విస్ట్ ఏంటో వినండి మేడం. నేను ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి. ఆవిడ కూడా నా భార్య కదా. మీరు అక్రమ సంబంధం అంటే తలకొస్తాను కానీ ఇక్కడ ఇప్పుడు నాది అక్రమ సంబంధం కాదుగా, లీగల్ సంబంధం. ఆవిడ ఫస్ట్ భార్య, ఈడు సెకండ్ భార్య. అది మొదటి భార్య చనిపోయింది అనుకున్నాము. అనుకున్నాం. ఆవిడ 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 కలిసింది. సూపర్ సార్. మాట్లాడుతున్నావయ్యా ఇందాకటి నుంచి ఏ ఒక్క నెంబర్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నావు అంటే కనుక నా మొదటి భార్యతో ఒక మాట చెప్పలా? ఎందుకు ఈ సీక్రెసీ ఎందుకు అడుగుతున్నావు? ఇందా నుంచి ఏం అడుగుతున్నావు? నువ్వు ఒక నెంబర్తో మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్తావా అన్నావు. నేను ఎవరితో మాట్లాడలేదండి, నా బాయ్ ఫ్రెండ్స్ అండి, నాకున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి అన్నావు. బాబు కాల్ రికార్డ్స్ ఉన్నాయి సంవత్సరాల తర్వాత, నువ్వు గంటలు మాట్లాడుతాను అన్నావు. అప్పుడైనా అది అక్రమ సంబంధం కాదండి, నాకు ఫస్ట్ భార్య ఇంకా బతికే ఉంది, నేను ఈ అమ్మాయికి అబద్ధం చెప్పానని నువ్వు నిజాయితీగా ఇక్కడ ఒప్పుకోవాలి కదా. మేం కనిపెట్టాలా, వీళ్ళు కనిపెడతారా లేదా అని చూస్తున్నావు నువ్వు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.